ఒక సామాన్యమైన ఇల్లాలు తన భక్తితో ఏకంగా ఆ వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవిని తన గడప దాకా రప్పించిన అద్భుతమైన కథ మీకు తెలుసా? శ్రావణ మాసంలో ప్రతి ముత్తైదువ ఎంతో పవిత్రంగా ఆచరించే వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలి? అసలు వరలక్ష్మీదేవి ఎవరు? వరలక్ష్మి వ్రతం రోజు మహిళలు పొరపాటున కూడా చేయకూడని పనులు ఏమిటి? తప్పకుండా చేయాల్సిన పనులు ఏమిటి? ఇక చాలా మంది మహిళలకు ఒక సందేహం ఉంటుంది. మేము వ్రతం చేస్తున్నాం, కానీ అది శాస్త్రోక్తంగా సరైన పద్ధతిలోనే చేస్తున్నామా? కలశం ఎలా పెట్టాలి? తోరం ఎలా కట్టాలి? అసలు పూజా విధానం ఏంటి అని భయపడుతుంటారు. మీకు ఆ భయం ఇక వద్దు. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం ప్రారంభం నుండి ముగింపు వరకు ఎటువంటి పండితుల సహాయం లేకుండా మీకై మీరే ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోగలిగే సంపూర్ణ వరలక్ష్మి వ్రత పూజా విధానాన్ని అత్యంత సులభంగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. వీడియో ప్రారంభించే ముందు ఆ లక్ష్మీదేవిని తలుస్తూ శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మన హిందూ సంప్రదాయంలో మహిళలకి అత్యున్నతమైన స్థానం ఉంది. ఒక ఇల్లు కలకలలాడాలన్నా, ఆ ఇల్లు నాశనం అవ్వాలన్నా అది ఆ ఇంటి ఇల్లాలి చేతిలోనే ఉంటుంది. ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని సుమంగళులు అత్యంత నిష్ఠతో ఆచరిస్తారు. ఎందుకు? తన కోసమా? కాదు. ఆమె మెడలోని మాంగళ్యం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని, తన భర్త ఆయురారోగ్యాలతో వృత్తి వ్యాపారాల్లో రాణించాలని, ఆమె కడుపున పుట్టిన బిడ్డలు విద్యాబుద్ధులతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, అలాగే తన అత్తామామలు బంధుమిత్రులు అందరూ సంతోషంగా ఉండాలని. ఇలా ఒక ఇల్లాలు తన స్వార్థం కోసం కాకుండా ఆమె కుటుంబం మొత్తం బాగుండాలని చేసే గొప్ప యజ్ఞమే ఈ వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని కేవలం పెళ్ళైన వారు మాత్రమే కాదు, పెళ్లి కాని ఆడపిల్లలు కూడా ఆచరించవచ్చు. పెళ్లి కాని అమ్మాయిలు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తే వారికి మంచి గుణగణాలు ఉన్న భర్త దొరుకుతాడని, వారి భవిష్యత్తు బంగారుమయం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పట్టు చీర కట్టుకుని పసుపు కుంకుమలతో కలకలలాడుతూ పీటపై కలశాన్ని పెట్టి అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజిస్తున్న ఆ ఇల్లాలిని చూస్తే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది కదూ. ఇంతకీ వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి? వరలక్ష్మి అనే పేరుకు అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వ్రతం అంటే ఏదో ఒకరోజు దేవుడు ముందు దీపం పెట్టి పూజ చేసి వదిలేయడం కాదు. వ్రతం అంటే ఒక నిష్ఠ, ఒక నియమం, ఒక సంకల్పం. తన మనస్సును శరీరాన్ని పవిత్రంగా ఉంచుకుని పూర్తి నమ్మకంతో దైవం పట్ల మనస్సును లగ్నం చేయడమే వ్రతం. ఇక వరలక్ష్మి అనే పదంలోనే ఎంతో అద్భుతమైన అర్థం దాగి ఉంది. వరం అంటే మనం కోరుకునేది, మనకు కావాల్సింది. లక్ష్మి అంటే సిరి సంపద, శుభం అని అర్థం. మనం గుడికి వెళ్ళి భగవంతుడిని ఏదైనా అడిగితే దేవుడు మన కర్మలను బట్టి, మన భక్తిని బట్టి వరాలు ఇస్తాడు. కానీ వరలక్ష్మీదేవి అలా కాదు. ఒక బిడ్డ ఆకలిని తల్లి ఎలాగైతే అడగకముందే పసిగడుతుందో, అలాగే వరలక్ష్మీదేవి తన భక్తులు అడగకముందే వారి కష్టాలను తీర్చి వరాలను కురిపించే కల్పవల్లి. వరాలను ఇచ్చే తల్లి కాబట్టే ఆమెను వరలక్ష్మి అని పిలుస్తారు. దారిద్ర్యాన్ని పాలద్రోలి ఇంట్లో అష్టైశ్వర్యాలను నింపే అమ్మవారు ఆమె. అందుకే ఈ వ్రతాన్ని వరలక్ష్మి వ్రతం అని అత్యంత పవిత్రంగా పిలుచుకుంటాం. ఇంతకీ వరలక్ష్మీదేవి ఎవరు? ఈ సృష్టికి మూలధారమైన విష్ణుమూర్తి వక్షస్థలంపై కొలువై ఉండే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి ఈ వరలక్ష్మి. పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తున్నప్పుడు ఆ పాలకడలి నుంచి ఉద్భవించిన దేవతే ఈ లక్ష్మీదేవి. ఆమె పుట్టుకతోనే లోకమంతా వెలుగుతో నిండిపోయింది. లక్ష్మీదేవి ఎక్కడ అడుగు పెడితే అక్కడ దరిద్రం పారిపోతుంది, అదృష్టం వరిస్తుంది. మీకొక గొప్ప రహస్యం చెప్పనా? వరలక్ష్మీదేవిని పూజిస్తే కేవలం ఒక లక్ష్మీదేవిని పూజించినట్లు కాదు. వరలక్ష్మి అంటే అష్టలక్ష్ముల సమూహం. అవును, మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక మనిషి సుఖంగా బతకాలంటే కేవలం డబ్బు ఒకటే ఉంటే సరిపోదు. తినడానికి తిండి కావాలి అంటే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్ముల అనుగ్రహం కలగాలి. కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కొనే ధైర్యం కావాలి.
అంటే ధైర్యలక్ష్మి అనుగ్రహం కావాలి. జీవితంలో గెలవాలంటే విజయలక్ష్మి కావాలి. నలుగురిలో గౌరవంగా బతికే జ్ఞానం కావాలంటే విద్యాలక్ష్మి. వంశాన్ని వృద్ధి చేసే పిల్లలు కావాలంటే సంతానలక్ష్మి కావాలి. అలాగే ఇవన్నీ అనుభవించడానికి డబ్బు, అధికారం కావాలి. ధనలక్ష్మి, గజలక్ష్ముల అనుగ్రహం ఉండాలి. ఈ 8 రూపాల కలయికే వరలక్ష్మీదేవి. అందుకే పెద్దలు అంటుంటారు, ఎవరైతే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు అష్టలక్ష్ములను ఒకేసారి పూజించిన అద్భుతమైన ఫలితాన్ని పొందుతారని. వరలక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడం అంటే ఈ 8 మంది అమ్మవార్లను మన ఇంట్లోకి ఆహ్వానించడమే. అయితే మనకు సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి. అందులో పండుగలు ఎన్నో వస్తాయి. కానీ వరలక్ష్మి వ్రతాన్ని ఖచ్చితంగా శ్రావణ మాసంలోనే ఎందుకు చేస్తారు? అందులోనూ శుక్రవారం నాడే ఎందుకు చేస్తారో తెలుసా? దీని వెనుక చాలా పెద్ద సైంటిఫిక్ మరియు ఆధ్యాత్మిక కారణం ఉంది. శ్రావణ మాసం వినడానికే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. శ్రావణ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం. తన భర్తకి ఇష్టమైన నెల కాబట్టి లక్ష్మీదేవికి కూడా ఈ శ్రావణ మాసం అంటే మహా ఇష్టం. భర్త సంతోషంగా ఉన్నప్పుడు భార్య దగ్గరకు వెళ్ళి ఏది అడిగినా కాదనకుండా ఇస్తుంది కదా. అలాగే శ్రీ మహావిష్ణువు సంతోషంగా ఉండే ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే మన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అంతేకాదు వర్ష ఋతువు ప్రారంభమయ్యేది ఈ శ్రావణ మాసంలోనే. ప్రకృతి మొత్తం పచ్చదనంతో కలకలలాడుతూ ఉంటుంది. పంటలు చేతికి వచ్చి రైతులు సంతోషంగా ఉండే సమయం. ప్రకృతి ఎక్కడ పచ్చగా ఉంటే లక్ష్మీదేవి అక్కడ నివాసం ఉంటుంది. అందుకే శ్రావణ మాసం లక్ష్మీ కటాక్షానికి ప్రతీక. ఇక శుక్రవారం ప్రత్యేకత గురించి చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి వారానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటుంది. శుక్రవారానికి అధిపతి శుక్రగ్రహం. జ్యోతిష్యంలో శుక్రుడిని అందం, ఆకర్షణ, సంపద, విలాసాలు మరియు శ్రీకారకుడిగా చెబుతారు. అంటే మనం జీవితంలో అనుభవించే కార్లు, నగలు, బంగ్లాలు, సుఖ సంతోషాలు అన్నీ శుక్రుడి వల్లే వస్తాయి. ఆ శుక్రుడికి అధిదేవత ఎవరో తెలుసా? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. అందుకే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేస్తే ఆ శుక్రగ్రహం కూడా సంతోషించి మనకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే 2వ శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారమైనా ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తితో చేసుకోవచ్చు. మరి ఇంతటి అద్భుతమైన వ్రతం గురించి ఈ లోకానికి ఎలా తెలిసిందో తెలుసా? స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఈ వ్రతాన్ని పరమశివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పారు. ఒకరోజు పరమశివుడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా జగన్మాత పార్వతీదేవి పరమశివుడిని సమీపించి ఎంతో వినయంగా ఒక ప్రశ్న అడిగింది. నాదా, ఈ భూలోకంలో స్త్రీలు తమ మాంగళ్యం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని, తమ కుటుంబం సిరి సంపదలతో తులతూగాలని ఎన్నో పూజలు చేస్తుంటారు. కానీ ఏ వ్రతం చేస్తే మహిళలకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి? సులభంగా ఆచరించేలా ఉండి గొప్ప ఫలితాన్ని ఇచ్చే వ్రతం ఏదైనా ఉంటే దయచేసి వివరించండి అని కోరింది. ఇప్పుడు లయకారుడైన ఆ పరమశివుడు చిరునవ్వు చిందిస్తూ, దేవి, అద్భుతమైన ప్రశ్న అడిగావు. భూలోకంలో స్త్రీల కష్టాలు తీర్చడానికి, వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదించడానికి ఒక అద్భుతమైన వ్రతం ఉంది. అదే వరలక్ష్మి వ్రతం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. పూర్వం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కృపకు పాత్రులైన ఒక ఇల్లాలి కథ చెబుతాను విను అంటూ పరమేశ్వరుడు చారుమతి కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం మగధ దేశంలో కుండినం అనే ఒక అద్భుతమైన నగరం ఉండేది. కుండినంలో ఎత్తైన భవనాలు, పచ్చని పొలాలు, ఎప్పుడూ ధర్మబద్ధంగా నడుచుకునే ప్రజలు ఉండేవారు. ఆ నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ ఇంటి ఇల్లాలి పేరే చారుమతి. అసలు చారుమతి అంటేనే అందమైన మనసు కలది అని అర్థం. ఆమె పేరుకు తగ్గట్టుగానే ఆమె సుగుణవతి. చారుమతి ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచేది. ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఆవు పేడతో కల్లాపి చల్లి ముంగిట అందమైన ముగ్గులు వేసేది. ఆ తర్వాత స్నానం చేసి దేవుడికి దీపారాధన చేసేది.
ఆమె తన అత్తామామలను పార్వతీ పరమేశ్వరులుగా భావించి సేవలు చేసేది. వారి నోట నుండి మాట రాకముందే వారికి ఏం కావాలో పసిగట్టి అమర్చేది. తన భర్తను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా భావించి గౌరవించేది. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే లేదనకుండా కడుపు నిండా అన్నం పెట్టి పంపేది. చారుమతికి ఎవరిపైనా కోపం లేదు, ఎవరి పట్ల అసూయ లేదు. తోటి మహిళలతో ఎంతో ప్రేమగా ఉండేది. రోజంతా ఇంటి పనులు చేస్తూ కూడా ఆమె పెదవులపై ఎప్పుడూ భగవంతుని నామస్మరణే ఉండేది. చారుమతి భక్తికి, ఆమె నిష్కల్మషమైన మనస్సుకు శ్రీ మహాలక్ష్మి మనసు కరిగిపోయింది. తన భక్తురాలిని స్వయంగా అనుగ్రహించాలని అమ్మవారు సంకల్పించింది. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో చారుమతి గాఢ నిద్రలో ఉండగా ఆమెకు ఒక అద్భుతమైన కల వచ్చింది. కలలో ఒక దివ్యమైన తేజస్సుతో పద్మంపై ఆసీనురాలై ఉంది ఒక జగన్మాత. పెదవులపై చిరునవ్వుతో, కరుణ కురిపించే కళ్ళతో చారుమతి వంక చూస్తూ చారుమతి అని పిలిచింది ఆ అమ్మవారు. చారుమతి ఆశ్చర్యంతో, ఆనందంతో చేతులు జోడించింది. అప్పుడు ఆ దేవి అత్యంత మధురమైన గొంతుతో, ఓ సాధ్వీమణి, నేను వరలక్ష్మీదేవిని. కోరిన వారికి కొంగు బంగారమై వరాలిచ్చే తల్లిని. నీ భక్తికి, నీ పతిభక్తికి, నీ అత్తామామల పట్ల నువ్వు చూపే ప్రేమకు నేను ఎంతో సంతోషించాను. వచ్చే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నువ్వు నా కోసం వరలక్ష్మి వ్రతం ఆచరించు. నన్ను భక్తితో పూజించు. ఈ వ్రతం చేసిన వారికి నేను వారి మాంగళ్యాన్ని రక్షించి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాను అని చెప్పి వ్రత విధానాన్ని వివరించి అమ్మవారు అక్కడికక్కడే అంతర్ధానమైంది. వరలక్ష్మీదేవి మాయం అవ్వగానే చారుమతి ఉలిక్కిపడి లేచింది. కళ్ళు తెరిచి చూసేసరికి అమ్మవారు లేదు. కాని ఇల్లంతా ఏదో తెలియని సువాసన, పచ్చకర్పూరం గంధం కలిసిన దైవికమైన సువాసన. చారుమతి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఉదయాన్నే ఆమెకు వచ్చిన అద్భుతమైన కలను తన భర్తకు, అత్తమామలకు సంతోషంగా వివరించింది. చారుమతి మాటలు విని వారు అపహాస్యం చేయలేదు. ఆమె భక్తి మీద వారికి నమ్మకం ఉంది. నువ్వు వెంటనే వరలక్ష్మి వ్రతానికి కావలసిన సన్నాహాలు మొదలుపెట్టు అని అత్తామామలు దీవించారు. భర్త కూడా ప్రోత్సహించాడు. ఈ వార్త కుండినం నగరమంతా వ్యాపించింది. ఆ నగరంలోని మహిళలంతా చారుమతి ఇంటికి చేరుకొని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. ఇక శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవార పుణ్యదినం రానే వచ్చింది. కుండినం నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది. మహిళలందరూ సూర్యోదయానికి ముందే తలస్నానాలు చేసి కొత్త పట్టు చీరలు కట్టుకొని నిండుగా పసుపు కుంకుమలు గాజులు ధరించి చారుమతి ఇంటికి వచ్చారు. చారుమతి ఇల్లు మామిడి తోరణాలతో, అరటి స్తంభాలతో, సువాసన వెదజల్లే పూలతో అలంకరించబడింది. ఒక పవిత్రమైన ప్రదేశంలో ఆవు పేడతో అలికి ముగ్గులు వేశారు. ఒక పీటపై బియ్యం పోసి కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది. చారుమతి మధ్యలో కూర్చోగా మిగిలిన మహిళలందరూ ఆమెను అనుసరిస్తూ అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు. తర్వాత 9 పోగుల తోరాన్ని కట్టుకున్నారు. అలా తోరం కట్టుకున్నారో లేదో అక్కడ ఒక అద్భుతం జరిగింది. మహిళలు తమ చేతికి తోరం కట్టుకొని మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లుగల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు ఉన్న మట్టి గాజులు నవరత్న ఖచ్చిత కంకణాలుగా మారి దగదగ మెరువసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే వారు వేసుకున్న సాధారణ బట్టలు మహారాణులు ధరించే పట్టు వస్త్రాలుగా మారిపోయాయి. అంతేకాదు, పూజ ముగించుకొని వాళ్ళు తమ ఇళ్లకు వెళ్లేసరికి వారి పూరి గుడిసెలు కాస్త మహాప్రసాదాలుగా రాజభవనాలుగా మారిపోయాయి. వారి ఇళ్ల ముందు గుర్రాలు, ఏనుగులు, రథాలు బారులు తీరి ఉన్నాయి. తమ భర్తలు, పిల్లలు ఎంతో ఆరోగ్యంగా సిరి సంపదలతో తులతూగుతూ వారికి స్వాగతం పలికారు. ఇదంతా ఏ తపస్సు చేయకుండానే కేవలం ఒక్కరోజు భక్తితో చేసిన వరలక్ష్మి వ్రతం వల్ల జరిగింది. తమకు ఈ అదృష్టాన్ని కలిగించిన చారుమతిని ఆ స్త్రీలందరూ వేనోళ్ల పొగిడారు. చారుమతి కూడా ఏ గర్వం లేకుండా ఇదంతా ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం అని చెప్పి జీవితాంతం ఆ దేవిని కొలుస్తూ అష్టైశ్వర్యాలతో జీవించింది. చూశారు కదా చారుమతికి జరిగిన అద్భుతం. వరలక్ష్మీదేవి ఎవరి కలలోకో వెళ్లకుండా కేవలం చారుమతి కలలోకే ఎందుకు వెళ్ళింది? చారుమతి ఏమైనా గొప్ప యజ్ఞాలు చేసిందా? లేదు. ఆమెకు ఉన్న ఒకే ఒక గొప్ప లక్షణం అత్తామామలను పూజించడం, భర్తను గౌరవించడం.
ఇంటికి వచ్చిన అతిథులకు ఆహారం పెట్టడం. అంటే ఎవరైతే తన కుటుంబ బాధ్యతలను ప్రేమానురాగాలతో చిరునవ్వుతో నిర్వర్తిస్తారో ఆ ఇల్లాలు సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం. భగవంతుడు ఎక్కడో గుడిలో లేడు, మనం చేసే సేవలో మన ఇళ్లలోనే ఉన్నాడు. ఇక వరలక్ష్మీదేవి చారుమతి కలలో కనిపించి పూజ చేయమని చెప్పినప్పుడు ఆమె స్వార్థంతో ఒక్కతే పూజ చేసుకోలేదు. ఊర్లో ఉన్న స్త్రీలందరినీ పిలిచి పూజ చేయించింది. అంటే ఒకరికి మంచి జరిగితే చూసి ఓర్వలేని ఈ సమాజంలో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే గొప్ప విశాల దృక్పథం చారుమతిది. ఎక్కడైతే స్వార్థం లేకుండా ఇతరులు మంచి కోరుకుంటారో అక్కడ అష్టలక్ష్ములు నాట్యం చేస్తారు. అయితే వ్రతం అనగానే లక్షలు ఖర్చు పెట్టాలని లేదు. చారుమతి ఒక సామాన్య బ్రాహ్మణ స్త్రీ. తనకున్నంతలో తన పెరటిలోని ఆకులతో పువ్వులతో పూజ చేసింది. అమ్మవారికి కావాల్సింది మీ ఆస్తులు కావు, మీ మనసులో ఉన్న స్వచ్ఛమైన భక్తి, మీ గుండెల్లో ఉన్న పవిత్రత మాత్రమే. అందుకే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా ఈ శ్రావణ మాసంలో చారుమతిలాగా నిష్కల్మషమైన మనస్సుతో ఆ వరలక్ష్మీదేవిని పూజించండి. పూజ చేసేటప్పుడు ఒకసారి కళ్ళు మూసుకొని ఆ వరలక్ష్మీదేవి రూపాన్ని మనసులో తలుచుకొని, తల్లి మా కుటుంబాన్ని కాపాడు అని వేడుకోండి. చారుమతికి వరాలు ఇచ్చిన అమ్మవారు మీ ఇంటికి కూడా వచ్చి మీ కష్టాలను తీరుస్తుంది, మీ మాంగళ్యాన్ని 100 కాలాల పాటు కాపాడుతుంది. ఈ చారుమతి కథ విన్నవారికి, చదివిన వారికి, ఇతరులకు వినిపించిన వారికి సకల శుభాలు కలుగుతాయని సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవితో చెప్పాడు. అయితే ఏదైనా పూజకు మూలం పవిత్రత. అమ్మవారికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుంది. అందుకే వ్రతానికి ముందు రోజే అంటే గురువారం నాడే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇక శుక్రవారం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి అందమైన పట్టుచీర కట్టుకొని నుదట కుంకుమ పెట్టుకొని సిద్ధం కావాలి. ఇప్పుడు ఇంట్లో పవిత్ర ప్రదేశంలో లేదా దేవుడి గదిలో పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ స్థలాన్ని ఆవు పేడతో అలికితే చాలా శ్రేష్టం. ఆవు పేడ దొరకని వారు పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయాలి. తర్వాత బియ్యం పిండితో అందమైన అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. ఆ ముగ్గుకి నలువైపులా పసుపు కుంకుమలతో అలంకరించాలి. ముగ్గు పైన చిన్న పీట వేసి ఆ పీట మీద ఒక కొత్త ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరచాలి. దానిపై 3 కానీ 5 కానీ గుప్పిళ్ళ బియ్యం పోసి పరుపులాగా చేసి దానిపై 2 తమలపాకులు పెట్టాలి. ఇప్పుడు ఆ పూజా స్థలం ఒక చిన్న వైకుంఠంలా మారిపోయింది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఘట్టం కలశ స్థాపన. వ్రతంలో మనం నేరుగా విగ్రహానికి పూజ చేయము, కలశంలోకి అమ్మవారిని ఆహ్వానించి పూజిస్తాము. కాబట్టి ఒక వెండి లేదా రాగి లేదా ఇత్తడి కలశాన్ని తీసుకొని దానికి బయట వైపు నిండుగా పసుపు రాయాలి. కుంకుమతో 3 లేదా 5 బొట్లు పెట్టాలి. తర్వాత కలశం లోపల శుద్ధమైన నీరు పోసి అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, 1 రూపాయి బిళ్ళ వేయాలి. ఆ తర్వాత మామిడి ఆకులను ఆ కలశం పై భాగంలో అందంగా అమర్చాలి. ఇప్పుడు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టిన ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ మామిడి ఆకుల మధ్యలో కలశం పైన నిలబెట్టాలి. ఆ కొబ్బరికాయపై ఎరుపు, పసుపు లేదా ఆకుపచ్చ జాకెట్ ముక్కను పెట్టుకొని గాజులు వేయాలి. ఇప్పుడు మార్కెట్లో మనకు అందమైన అమ్మవారి ముఖ కవచాలు దొరుకుతున్నాయి కదా. మీరు లక్ష్మీ రూపును తీసుకొని ఉంటే పసుపు తాడుకు లక్ష్మీ రూపు కట్టి అమ్మవారికి వేయొచ్చు. లక్ష్మీ రూపు తీసుకునే ఆనవాయితీ లేకుంటే పసుపు కొమ్ముకైనా పసుపు తాడు కట్టి వేయొచ్చు. ఇప్పుడు ఈ కలశం అమ్మవారి దేహంతో సమానం. అయితే అమ్మవారి ముఖం అమర్చాక వస్త్ర అలంకరణ చేసుకోవాలి. ఒక అందమైన పట్టు చీరను తీసుకొని ఆ చీరను చిన్న చిన్న కుర్చీలుగా మడిచి ముందు భాగంలో అందంగా విసనకర్ర లాగా వచ్చేలా పిన్స్ పెట్టుకోవాలి. ఆ కుర్చీలను కలశం చుట్టూ తిప్పుతూ అమ్మవారి ముఖం కింద అచ్చం ఒక ముత్తైదవ చీర కట్టుకున్నట్లుగా కట్టాలి. అప్పుడు అమ్మవారు నిండు ముత్తైదవులా పీట మీద కూర్చున్నట్లుగా ఎంతో అద్భుతంగా దర్శనమిస్తుంది. అయితే మహాలక్ష్మి అంటేనే సిరి సంపదలకు అధిదేవత. ఆ తల్లికి నగల అలంకరణ చేస్తే ఆ వైభవమే వేరు. ముందుగా అమ్మవారి మెడలో బంగారు నగలు వేసి నడుముకు అందమైన వడ్డానం కట్టాలి. మన ఇంట్లో ఆడపిల్లలకు నగలు పెట్టినట్లే ఎంతో మురిపంగా అమ్మవారికి ఆ నగలన్నీ అలంకరించాలి. అలంకరణలో చివరి అంకం పూల అలంకరణ.
లక్ష్మీదేవికి ఎర్రటి పూలు, సువాసన వెదజల్లే మల్లెపూలు అంటే మహా ఇష్టం. వరలక్ష్మీదేవి జడకు నిండుగా మల్లెపూల దండ వెయ్యాలి. అమ్మవారికి అలంకరిస్తున్నప్పుడు నా తల్లి ఎంత ముద్దుగా ఉందో కదా అని మనసులో అనుకుంటూ చేయండి. అమ్మవారు పొంగిపోతుంది. అలంకరణ పూర్తయ్యాక 2 చేతులు జోడించి, తల్లి, నాకున్నంతలో నా శక్తి కొలది నిన్ను అలంకరించుకున్నాను. ఈ అలంకరణ చూసి మురిసిపోయి మా కష్టాలన్నీ తీర్చి మా ఇంట స్థిర నివాసం ఉండు తల్లి అని వేడుకోండి. వరలక్ష్మీదేవికి కావాల్సింది మీ దగ్గర ఉన్న బంగారు నగలు కావు, మీ మనస్సులో ఉన్న స్వచ్ఛమైన భక్తి మాత్రమే. అమ్మవారిని ఇంత అద్భుతంగా అలంకరించుకున్నాం కదా, మరి పూజ ఎలా చేయాలి? పూజలో తప్పులు దొర్లితే లక్ష్మీదేవికి కోపం వస్తుందేమో అని చాలామంది స్త్రీలు మదన పడిపోతుంటారు. ఒక తల్లి తన బిడ్డ తప్పు చేస్తే కాపాడుకోవాలని చూస్తుంది తప్ప శిక్షించదు కదా. సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవి కూడా అంతే. అయితే మన హిందూ ధర్మంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఇంట్లో ఒక్కో రకమైన ఆచారం ఉంటుంది. మీ అమ్మగారి ఇంట్లో లేదా మీ అత్తగారి ఇంట్లో ఏదైతే ఆచారం ఉందో దానినే పాటించండి. శాస్త్రంలో పలానా పుస్తకంలో ఇలా రాసి ఉంది, మేము అలా చేయలేదే అని భయపడకండి. భగవంతుడికి కావాల్సింది మీ ఇంటి ఆచారం మీద మీకు ఉన్న నమ్మకం మరియు మనసులో ఉన్న స్వచ్ఛమైన భక్తి మాత్రమే. ఇప్పుడు వ్రతం రోజు తప్పక చేయాల్సిన పనులు ఏమిటో చూద్దాం. లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంటిని, ముఖ్యంగా దేవుడి గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మాలకు పసుపు కుంకుమ రాసి పచ్చని మామిడి ఆకుల తోరణాలు కట్టాలి. ఇల్లు ఎంత కలకలలాడుతూ ఉంటే వరలక్ష్మీదేవి అంత త్వరగా మీ గడప దాటి వస్తుంది. ఇక పూజ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీ దృష్టి మొత్తం అమ్మవారి పాదాలపైనే ఉండాలి. పూజ చేస్తున్నంతసేపు శ్రీమాత్రే నమః లేదంటే ఓం వరలక్ష్మీ దేవియే నమః అని మనసులో జపించుకోండి. పూజ పూర్తయిన తర్వాత మీ ఇరుగు పొరుగున ఉన్న ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయనం ఇవ్వాలి. సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవి వారి రూపంలో వచ్చి ఆ వాయనం తీసుకుంటుందని నమ్మకం. అయితే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, పక్కింటి వారు ఎన్నో రకాల స్వీట్లు పెట్టారని లేదా పెద్ద పట్టు చీర కట్టారని మీరు అప్పు చేసి మరీ పూజ చేయకండి. మీ దగ్గర ఉన్న కాస్తన్ని పాలు, బెల్లం ముక్క పెట్టినా సరే ఆ వరలక్ష్మీదేవి సంతోషంగా స్వీకరించి మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. ఇక పూజ రోజు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం. పూజ రోజు ఇంట్లో అస్సలు గొడవలు పడకూడదు. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు కోపగించుకోకూడదు. పిల్లలను కొట్టకూడదు. ఎక్కడైతే అరుపులు, కన్నీళ్లు ఉంటాయో అక్కడ వరలక్ష్మి నిలవదు. చిరునవ్వులు ఉన్న ఇల్లే ఆమెకు దేవాలయం. పూజలో కూర్చునేటప్పుడు నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. పసుపు, ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు పట్టు చీరలు కట్టుకోవడం శ్రేయస్కరం. ఇవి మంగళకరమైన రంగులు. వ్రతం రోజు ఇంట్లో మాంసాహారం వండకూడదు, తినకూడదు. అలాగే నైవేద్యం వండేటప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకపోవడం మంచిది. సాత్వికమైన ఆహారాన్ని భుజించాలి. చాలామంది పూజ అయ్యే వరకు పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. అలా ఉండడం మంచిదే, కానీ అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీలు, వృద్ధులు ఇలా కఠినమైన ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వారు పాలు, పండ్లు తీసుకుంటూ పూజ చేయవచ్చు. ఒక తల్లికి తన బిడ్డ కడుపు మార్చుకోవడం ఎప్పటికీ ఇష్టం ఉండదు. చివరిగా ఒకే ఒక్క మాట, మంత్రాలు తప్పు చదివినా, నైవేద్యం తక్కువైనా అమ్మవారు ఏమీ అనుకోదు. మీ మనసులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటే చాలు. కళ్ళు మూసుకొని అమ్మా నా మాంగళ్యాన్ని, నా కుటుంబాన్ని కాపాడు అని ఒక్క కన్నీటి బొట్టు రాచితే చాలు. ఆ వరలక్ష్మీదేవి తన 2 చేతులతో మీ ఇంటికి అష్టైశ్వర్యాలు పంచిపెడుతుంది. ఇప్పుడు అసలైన పూజా విధానం ఏమిటి? కలశ పూజ ఎలా చేయాలి? సంకల్పం ఎలా చేసుకోవాలి? 9 రకాల నైవేద్యాలు ఏమిటి అనే అత్యంత ముఖ్యమైన పూర్తి పూజా విధానాన్ని ఎంతో వివరంగా తెలుసుకుందాం. ముందుగా దీపారాధన చేసుకోవాలి. మన హిందూ సాంప్రదాయంలో ఏ పూజ చేసినా ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించాలి. ఒక తమలపాకుపై పసుపుతో చేసిన వినాయకుడిని ఉంచి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఓం గం గణపతియే నమః అంటూ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోండి. స్వామి, నేను చేస్తున్న ఈ వరలక్ష్మి వ్రతం ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేలా ఆశీర్వదించు తండ్రి అని ప్రార్థించండి. తర్వాత సంకల్పం చేసుకోవాలి. సంకల్పం అంటే మనసులో మన కోరికను దేవుడికి చెప్పుకోవడం. ముందుగా
కుడి చేతిలో అక్షింతలు కొద్దిగా నీరు పట్టుకొని మీ గోత్రం, మీ పేరు, మీ భర్త మరియు పిల్లల పేర్లు చెప్పుకొని, తల్లి వరలక్ష్మీదేవి, నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, మా ఆర్థిక ఇబ్బందులు తొలగాలి, నా మాంగళ్యం కలకాలం పచ్చగా ఉండాలి అని కోరుకొని ఆ అక్షింతలో అమ్మవారి ముందు వదలాలి. ఇప్పుడు కలశ పూజ. కలశంలో ఉన్న నీటిలోకి గంగా, గోదావరి, సరస్వతి, యమున తదితర పవిత్ర నదులను ఆవాహన చేయాలి. ఆ నీటిపై ఒక పువ్వుతో అక్షింతలు చల్లుతూ నదులను స్మరించుకోవాలి. ఇప్పుడు వ్రతంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం వరలక్ష్మి ఆవాహనం. ఆవాహనం అంటే ప్రాణప్రతిష్ఠ చేయడం, అమ్మవారిని పిలవడం అన్నట్టు. చేతిలో అక్షింతలు, పువ్వులు పట్టుకొని 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఇలా అనుకోవాలి. ఓ తల్లి కరుణామయి, క్షీరసాగర పుత్రి, నా మొర విని వైకుంఠం నుండి దిగివచ్చి ఈ కలశంలో కొలువై ఉండి నా పూజలు అందుకో అమ్మా. ఇక్కడే స్థిరంగా ఉండి మమ్మల్ని దీవించు తల్లి అంటూ భక్తితో ఆ అక్షింతలను అమ్మవారి కలశంపై వేయాలి. ఇలా మీరు మనస్ఫూర్తిగా పిలిస్తే ఆ లక్ష్మీదేవి తప్పకుండా ఆ కలశంలోకి వచ్చి కూర్చుంటుంది. అమ్మవారు ఇంటికి వచ్చాక మనం ఉపచారాలు చేయాలి, అంటే మర్యాదలు చేయాలి కదా. అలా దేవుడికి చేసే 16 రకాల ఉపచారాలనే షోడశోపచార పూజ అంటారు. మంత్రాలు రానివారు భయపడకండి. మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ, తల్లి నీకు ఆసనం సమర్పిస్తున్నాను అని అక్షంతలు వేయండి. నీ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తున్నాను అని కొద్దిగా నీళ్లు వదలండి. నీకు పట్టు వస్త్రాలు ఇస్తున్నాను, నగలు ఇస్తున్నాను అని అక్షంతలు వేయండి. ఆ తర్వాత గంధం, కుంకుమ బొట్టు పెట్టి వరలక్ష్మీదేవిని అలంకరించండి. అగరబత్తులు వెలిగించి ధూపం చూపించండి. ఆ తర్వాత చాలా ముఖ్యమైన అష్టోత్తర శతనామావళి చదవాలి. అమ్మవారికి 108 పేర్లు ఉంటాయి. ఓం ప్రకృతియే నమః, ఓం విద్యాయే నమః, ఓం లక్ష్మే నమః అంటూ పుస్తకంలో ఉన్న 108 పేర్లను చదువుతూ ఒక్కో పేరుకు ఒక్కో పువ్వు లేదా కుంకుమతో అమ్మవారి పాదాల దగ్గర అర్చన చేయాలి. ఒక్కో పేరు చదువుతుంటే మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. అయితే పూజ ఒక అంకమైతే అమ్మవారికి సమర్పించే నైవేద్యం ఇంకో అంకం. మన ఇంటికి బంధువులు వస్తేనే ఎన్నో రకాల పిండి వంటలు చేసి వారు కడుపు నిండా తింటుంటే చూసి మురిసిపోతాం. అలాంటిది సకల లోకాలకు తల్లి అయిన ఆ వరలక్ష్మీదేవికి వంట చేసేటప్పుడు ఎంత ప్రేమగా చేయాలో తెలుసా? నైవేద్యం వండేటప్పుడు ఇల్లాలు అత్యంత పవిత్రంగా ఉండాలి. వంట చేసేటప్పుడు ఏమీ తినకూడదు, కనీసం రుచి కూడా చూడకూడదు. ఎందుకంటే అది అమ్మవారి కోసం వండుతున్న ప్రసాదం. అలాగే నైవేద్యంలో ఉల్లిపాయ, వెల్లుల్లి అస్సలు వాడకూడదు. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగిస్తే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. వంట చేస్తున్నంతసేపు మనసులో ఏవో ఆలోచనలు కాకుండా ఓం వరలక్ష్మీదేవియే నమః అంటూ అమ్మవారి నామాన్ని జపిస్తూ వండితే ఆ ఆహారం అమృతంలా మారుతుంది. వరలక్ష్మి వ్రతంలో తోరానికి ఉండే 9 ముడుల లాగానే అమ్మవారికి 9 రకాల నైవేద్యాలు సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆ 9 నైవేద్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది పూర్ణం బూరే. తియ్యటి పూర్ణం లోపల దాగి ఉన్నట్లు మన జీవితం కూడా మధురంగా మారాలని దీని అర్థం. ఆవు పాలు, బెల్లం, బియ్యంతో వండిన పరమన్నం అంటే క్షీరసాగర పుత్రి అయిన మహాలక్ష్మికి ఎంతో ఇష్టం. పసుపు వర్ణంలో ఉండే పులిహోర అమ్మవారికి చాలా ఇష్టం. పసుపు రంగు మంగళకరమైనది. మినపప్పుతో చేసిన గారెలను కూడా అమ్మవారికి తప్పక సమర్పిస్తారు. మనసును, శరీరాన్ని చల్లబరిచే దద్దోజనం ఇది ఇంట్లో ప్రశాంతతను ఇస్తుంది. బియ్యం పిండి, బెల్లంతో చేసిన చలిమిడి ప్రతి శుభకార్యంలో తప్పక ఉండాల్సిందే. నానబెట్టిన పెసరపప్పు, ఇక నీటిలో బెల్లం, యాలకులు, మిరియాలు వేసి చేసిన పానకం, కొబ్బరికాయ మరియు మీ శక్తి కొలది అరటి పండ్లు, యాపిల్ లేదా 5 రకాల పండ్లను సమర్పించవచ్చు. ఈ నవ నైవేద్యాలను అరటి ఆకులో లేదా వెండి పళ్ళెంలో అందంగా పేర్చి పైన కొద్దిగా నెయ్యి, తులసి దళం ఉంచి అమ్మవారికి నివేదించాలి. ఇదంతా విన్నాక చాలా మంది మహిళలకు ఒక భయం కలుగుతుంది. అమ్మో, 9 రకాల నైవేద్యాలు చేయాలా? వాటిని వండేంత ఓపిక మాకు లేదే అని, లేదంటే అన్ని పదార్థాలు కొనేంత స్తోమత మాకు లేదే అని. అలా చేయకపోతే అమ్మవారు కోపగించుకుంటుందా అని భయపడుతుంటారు. కన్నతల్లి దగ్గర బిడ్డకు భయం ఎందుకు?
మీరు లక్షలు ఖర్చు పెట్టి కొనుక్కొచ్చిన స్వీట్ల కంటే గుప్పెడు అటుకులు పెట్టినా పొంగిపోయే తల్లి ఆ వరలక్ష్మీదేవి. కుచేలుడు ఇచ్చిన గుప్పెడు అటుకులు తిని అష్టైశ్వర్యాలు ఇచ్చిన కరుణామయి ఆమె. మీకు 9 రకాల నైవేద్యాలు చేసే శక్తి లేకపోతే అస్సలు బాధపడకండి. కేవలం కొన్ని ఆవు పాలు, ఒక బెల్లం ముక్క లేదా మీ పెరట్లో కాసిన ఒక జామకాయను మీ చేతులతో వండిన కాస్తంత పరమన్నం పెట్టి కళ్ళు మూసుకొని, అమ్మ నాకున్నంతలో ఇదిగో ఈ చిరుకానుకను సమర్పిస్తున్నాను, స్వీకరించమ్మా అని 2 కన్నీటి బొట్లు రాల్చితే చాలు. ఆ వరలక్ష్మీదేవి సంతోషంగా తిని మీ కుటుంబాన్ని 100 కాలాల పాటు చల్లగా కాపాడుతుంది. నైవేద్యం పూర్తయ్యాక కర్పూరం వెలిగించి గంట కొడుతూ లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చేటప్పుడు శ్రీ మహాలక్ష్మికి జై, వరలక్ష్మీదేవికి జై అని భక్తితో జయ జయ ధ్వనాలు చేయాలి. హారతి పూర్తయిన వెంటనే అక్కడే పీట ముందు కూర్చుని చేతిలో అక్షంతలు పట్టుకుని చారుమతి వ్రత కథను చదువుకోవాలి. లేదా ఎవరైనా చదువుతుంటే వినాలి. కథ పూర్తయ్యాక చేతిలో ఉన్న అక్షంతలను అమ్మవారిపై చల్లి మీకు మీ కుటుంబానికి ఎలాంటి లోటు రాకూడదని నమస్కరించుకోవాలి. అయితే ఇప్పుడు చేసిందంతా ఒక ఎత్తు అయితే ఈ వ్రతంలో అత్యంత ముఖ్యమైన అతిపెద్ద ఘట్టాలు 2 ఉన్నాయి. అవేమిటంటే 9 ముడుల తోరం కట్టుకోవడం మరియు తోటి ముత్తైదువుకు వాయనం ఇవ్వడం. అసలు ఆ 9 ముడుల రహస్యం ఏమిటి, వాయనం ఇస్తే ఏమవుతుంది అనే అత్యంత ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పెళ్ళైన ఆడపిల్ల మెడలో ఉండే 3 ముళ్ళ పసుపు తాడుకు ఎంత బలం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ మాంగళ్య బలం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని, తన భర్త ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వరలక్ష్మీదేవికి చేసే గొప్ప యజ్ఞమే వరలక్ష్మి వ్రతం. అయితే ఈ వ్రతంలో లక్ష్మీదేవి విగ్రహం కంటే, కలశం కంటే అత్యంత శక్తివంతమైనది పూజ పూర్తయ్యాక మహిళలు తమ కుడి చేతికి కట్టుకునే పసుపు దారం, అదే తోరం. అసలు తోరాన్ని చేతికి ఎందుకు కట్టుకోవాలి? ఆ దారానికి ఖచ్చితంగా 9 ముడులే ఎందుకు వేయాలి? ఆ 9 ముడుల వెనుక దాగిన అద్భుతమైన దైవ రహస్యం ఏమిటి? ముందుగా తోరం అంటే ఏమిటో తెలుసుకుందాం. తోరం అంటే రక్షాబంధనం లేదా భద్రతా కవచం. యుద్ధానికి వెళ్లే ముందు ఒక సైనికుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎలా వేసుకుంటాడో, ఒక ఇల్లాలు తన కుటుంబానికి, తన భర్తకు ఎలాంటి అనారోగ్యాలు, ఆర్థిక కష్టాలు రాకుండా కాపాడుకోవడానికి లక్ష్మీదేవి సాక్షిగా వేసుకునే ఆధ్యాత్మిక కవచమే ఈ తోరం. ఈ తోరాన్ని పత్తి దారంతో తయారు చేస్తారు. దానికి స్వచ్ఛమైన పసుపును రాస్తారు. పసుపు అనేది మహాలక్ష్మికి ప్రతీక. తోరాన్ని లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టి పూజించినప్పుడు ఆ దారంలోకి అమ్మవారి శక్తులన్నీ ప్రవేశిస్తాయి. దానిని చేతికి కట్టుకోవడం ద్వారా వరలక్ష్మీదేవి ఎల్లప్పుడూ మన వెన్నంటే ఉండి మనల్ని కాపాడుతుందని విశ్వాసం. అయితే ఈ తోరానికి ఖచ్చితంగా 9 దారపు పోగులనే తీసుకుంటారు. దానికి 9 ముడులే వేస్తారు. ఎందుకు 9 వేయాలో తెలుసా? మన హిందూ ధర్మంలో 9 అనే అంకెకు అత్యంత ప్రాధాన్యత ఉంది. నవదుర్గలు, నవగ్రహాలు, నవరత్నాలు, నవనిధులు, ఇలా 9 అనేది పరిపూర్ణతకు, శక్తికి సంకేతం. తోరానికి వేసే 9 ముడులు కేవలం దారానికి వేసిన ముడులు కావు. అవి అమ్మవారి 9 అవతారాలకు ప్రతీకలు. తోరాన్ని పూజించేటప్పుడు ఒక్కో ముడిలో ఒక్కో దేవతను ఆవాహన చేయడానికి ఈ విధంగా నవగ్రంథి పూజ చేస్తారు. కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి, మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథిం పూజయామి, క్షీరాబ్ది తనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి, చంద్ర సోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి, శ్రీ వరలక్ష్మియే నమః నవమ గ్రంథిం పూజయామి అని పూజించాలి. వద్నామి దక్షిణే హస్తే నవస్తోత్రం శుభప్రదం, పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే అంటూ తోరం కట్టుకోవాలి. తోరం చేతికి కట్టుకోవడం అంటే ఈ 9 మంది తల్లుల శక్తులను మన దేహంలోకి ఆహ్వానించడమే. అందుకే అది అంత శక్తివంతమైనది. మరి ఈ తోరాన్ని ఎప్పుడు కట్టుకోవాలి, ఎవరు కట్టుకోవాలో తెలుసా? కలశంలో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామావళి పూర్తయిన తరువాత నైవేద్యం పెట్టడానికి ముందుగా ఈ తోరాన్ని కట్టుకోవాలి.
ఈ తోరాన్ని సుమంగళులు అలాగే వివాహం కాని కన్యలు కూడా కట్టుకోవచ్చు. పెళ్ళైన మహిళలు తమ కుడి చేతికి కట్టుకోవాలి. ఇక పూజలో ఆఖరి ఘట్టం వాయనం. ఇక్కడ వాయనం అంటే కేవలం కొన్ని వస్తువులను ఒక పళ్ళెంలో పెట్టి ఎదుటివారికి ఇవ్వడం కాదు. వాయనం అంటే దానం. మనకు భగవంతుడు ఇచ్చిన సౌభాగ్యాన్ని, సిరి సంపదలను మన తోటి వారితో పంచుకోవడం. మరి వాయనంలో ఏమేమి ఇవ్వాలో తెలుసా? ఒక వెండి లేదా ఇత్తడి పళ్ళెంలో ముందుగా తాంబూలం పెట్టాలి. తాంబూలం అంటే 3 లేదా 5 తమలపాకులు, వక్కలు. ఇక్కడ తాంబూలం అనేది అత్యంత ముఖ్యమైనది. తమలపాకులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. అలాంటి పవిత్రమైన తాంబూలాన్ని ఇతరులకు ఇవ్వడం ద్వారా ఆ త్రిమూర్తుల ఆశీస్సులు మన కుటుంబానికి దక్కుతాయి. ఇది మహిళల మాంగళ్య బలాన్ని పెంచుతుంది. దానితో పాటు అరటి పండ్లు, పసుపు, కుంకుమ, జాకెట్ పీస్, గాజులు, పువ్వులు, ఒక తోరం ఉంచాలి. ఇంటికి వచ్చి వాయనం తీసుకునే మహిళను సాధారణ మనిషిలా చూడకూడదు. సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవి మన గడప తొక్కి వచ్చినట్లుగానే భావించి ఆమెకు వాయనం సమర్పించాలి. ఇంటికి వచ్చిన ముత్తైదువను తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. ఆమె పాదాలకు పసుపు పెట్టి నుదట కుంకుమ బొట్టు పెట్టి గంధం రాయాలి. తర్వాత ఆ వాయనం పళ్ళాన్ని మీ చీర కొంగుతో పట్టుకొని ఆ ముత్తైదువ చేతికి ఇస్తూ ఎంతో భక్తితో ఈ మాటలు పలకాలి. ఇస్తినమ్మ వాయనం అని మీరు అనాలి. అంటే నేను వాయనం ఇస్తున్నాను అని. అందుకు ఆ ముత్తైదువ వాయనం తీసుకుంటూ పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్పాలి. అంటే నేను వాయనం స్వీకరిస్తున్నాను అని. వాయనం ఇచ్చాక ఆ ముత్తైదువ పాదాలకు నమస్కరించి అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. ఇది వాయనం వెనుక ఉన్న గొప్ప సాంప్రదాయం. మనం భగవంతుడికి ఎంత ఇచ్చామన్నది కాదు, మన తోటి వారిలో భగవంతుడిని చూసి ఎంత పంచుకున్నామన్నదే ముఖ్యం. చూశారు కదా వరలక్ష్మి వ్రతాన్ని ఎంత సులభంగా, ఎంత భక్తిగా చేసుకోవాలో. ఇక్కడ మంత్రాలు ముఖ్యం కాదు, మీ మనసులో ఉన్న భక్తి, ఆర్తి మాత్రమే ముఖ్యం. మరి మీరెప్పుడైనా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నారో లేదో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఈ పవిత్రమైన వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఈ పూజా విధానం తెలియక ఇబ్బంది పడే ఎంతో మంది మహిళలకు, బంధువులకు, ఫ్రెండ్స్కి ఈ వీడియోను వాట్సాప్ ద్వారా షేర్ చేసి సాయపడండి. కామెంట్స్లో మీ మనసులోని కోరికను చెబుతూ ఓం వరలక్ష్మి దేవియే నమః అని రాయండి. ఇలాంటి మరెన్నో దైవిక విషయాలు, పూజా విధానాల కోసం ఋషి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో పవిత్రమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.